డిప్యూటీ సీఎం అయినా అంతకు ముందైనా కానీ ప్రతి సినిమా ఫ్యాన్స్ అనేది అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయండి. హాయ్ మేడం. హాయ్ అండి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది చూడడానికి. ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నామండి. ఓకే, అంటే డిప్యూటీ సీఎం తర్వాత మొదటి సినిమా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మేడం మీకు? ఆయనది డిప్యూటీ సీఎం అయినా అంతకు ముందైనా కానీ ప్రతి సినిమా ఫ్యాన్స్ అనేది అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే జాతర మొదలవుతుంది, ధర్మం కోసం యుద్ధం అని ట్యాగ్లు ట్విట్టర్లో పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మేడం? అవన్నీ ఫస్ట్ నుంచి జరిగేదేనండి. పవన్ కళ్యాణ్ అంటే ఇంకంతే. ఎందుకు మీకు అంత అభిమానం? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే? ఏమోనండి, ఆయనకి అంతే. ఇక ఎందుకు అనేది నేను చెప్పలేం. ఎప్పటి నుంచి ఫ్యాన్ మేడం మీరు కళ్యాణ్ గారికి? అంటే మా మమ్మీ వాళ్ళు మెగాస్టార్ ఫ్యాన్స్. సో అట్లా ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ మూవీస్ అయి చూడడం, మా బ్రదర్స్ అందరూ ఇంకా అలా అంతే. జీన్స్ కంటిన్యూ అయింది అనుకోవచ్చు. అయింది. ఓకే మేడం, ఇంకొక విషయానికి వస్తే కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటండి? ఆయన చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా అంటే ముందొకటి వెనకొకటి మాట్లాడినట్టుగా అనిపించదు. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తారు. ఏమో ఆయనకున్న క్రేజ్ అంతే, ఆయన అంటే ఇష్టం అంతే. ఇంకా వీరమల్లు కూడా మార్చి 28న రిలీజ్ అవుతుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? అయిపోద్దండి, సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మాట వినాలి అని సాంగ్ పాడారు, ఎలా అనిపించింది మేడం మీకు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. నిజంగా చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నాను. కళ్యాణ్ గారు లుక్స్ ఎలా అనిపించాయి మేడం మీకు? కళ్యాణ్ గారు లుక్స్ చెప్పాల్సిన అవసరం ఏం లేదండి ఆయనకి అసలు. అందుకే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఫేస్లోనే ఒక ఏమంటారు, ఒక బ్రైట్నెస్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ జాతర అంటే జనసేన జాతర మొదలవబోతుంది. మార్చి 28 హరిహర వీరమలు దిగబోతున్నారని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. మీరేం చెప్తారు? అవునండి, నేను కూడా వెయిట్ చేసినాను, అందరిలానే వెయిట్ చేసినాను. రిలీజ్కి వెళ్ళాలి, చూడాలి. వన్ వర్డ్లో